సామెతలు గ్రంథము 19వ అధ్యాయం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవను. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూటసాక్షి శిక్షనొందకోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షం వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టాలందరికీ అసహ్యుడు. అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కూటసాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట కంటే బుద్ధిహీనుకు తగదు. రాజులేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జం వంటిది. అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. భార్యతోడి పోరు ఎడతగా పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తము పితరులిచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. ఆమేన్.